అందరికీ శరణార్థుల్లా బాగుండ్రు కదా. వానలు దంచి కొడుతున్నాయి, కొద్దిగా ఏడికన్నా పోతే ఫైలం. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే వానకు వచ్చిన వాటర్ ఫాల్స్ అని చెప్తున్నాను. ఇంకా గుమ్మకొండ దగ్గర వాటర్ ఫాల్స్ చూడ ముచ్చటగా ఉన్నాయి. ఇప్పుడు గది చూడనికనే పోయినా. ముందుగాలైతే వార్త చూడుండ్రి. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ ఏడుందో అనుకుంటుండ్రా. ఆగుండ్రి చెప్తా. నాగర్ కర్నూలు జిల్లా గుమ్మకొండ గ్రామం దాటిన తర్వాత పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రిజర్వాయరు ఒట్టెం రిజర్వాయర్ నుండి కరివెన రిజర్వాయర్ వనికే భూమిలో పెద్ద కాలువ తవ్విండ్రు. ఇంకా జడ్చర్ల నుంచి వనపర్తి బిజినపల్లి పోయిన వాళ్ళందరికీ ఆ కాలువ గురించి తెలిసిందే. ఇంకా ఎత్తు కాలువకు అవతల పంట పొలాలు, చెరువులు, కాలువలు ఉన్నాయి. ఇంకా నిన్న మొన్న పొట్టు కొట్టిన వానకు మొత్తము నిండి కాలువలు, చెరువులు నిండి ఆ నీళ్లు కట్టపై నుంచి కిందికి దుంకుతున్నాయి. ఇంకా దుంకుడు ఎట్లుందంటే నయాగ్రా వాటర్ ఫాల్స్, నాగార్జున సాగరు, తర్వాత మల్లెల తీర్థంలో వాటర్ ఫాల్స్ లెక్కన సూపర్గా ఉన్నాయి. ఇంకా వాటర్ ఫాల్స్ షూట్ చేద్దామని ఇలా వానకు నానుకుంటా ఇట్లాగా పోయినా. ఇప్పుడైతే మస్తుగా ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ ఒక రోజు, 2 రోజులు, 3 రోజులే ఉంటాయి. ఇలా తర్వాత పోతే కానరావు. కానీ ఇప్పుడు మన తెలంగాణలో, మన పాలమూరు జిల్లాలో మనకు అందుబాటులో కూడా వాటర్ ఫాల్స్ లెక్కున్నాయి. చిన్నపిల్లలు పొల్లగాలను తోలుకపోయి చూపించుకొస్తే వాటర్ ఫాల్ ఎట్లుంటుందో తెలుస్తుంది. చూసి కొద్దిగా ఎంజాయ్ చేయండి. గుమ్మకొండ దాటిన వెంటనే వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతాయి. గుమ్మకొండ ఊరు దాటి రోడ్ మీద బ్రిడ్జి లాగా కడుతురు. బిజినపల్లి పోనికి పోతుంటే కుడి సైడ్ దిక్కు 100-150 మీటర్లు పోతే ఆడ కాల్వట్టు కడుతురు. దానికి పక్క పోతే ఆ కారు ఆపుకొని కిందికి నడుచుకుంటూ పోనికే రోడ్ గిట్లంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.